కులంతో మతంతో భేదం లేదు, రంగుతో భేదం లేదు, ధనిక పేద అనేటటువంటి భేదం లేదు. అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. అందరూ చర్మం కోస్తే కూడా రక్తమే వస్తుంది కాబట్టి, అందరూ ఆయన ఇచ్చిన శరీరం కాబట్టి, ఆయన పెట్టిన దీపము మనలో ఉన్నటువంటి ఆత్మ కాబట్టి, అందరూ దేవుని దృష్టిలో సమానులే. కాబట్టి భేదం లేదని చెప్తున్నాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏంటంటే ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. అలాగే తనకు ప్రార్థన ఎవరైతే చేస్తారో, ఎవరైతే పశ్చాత్తాపంతో తండ్రి నువ్వు గొప్ప దేవుడివని, నా కోసం వచ్చావని, నా కోసం ప్రాణం పెట్టావని నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అందరి దగ్గరికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు.